అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ఆల్రెడీ నేను పెళ్లి బ్లౌజులు ఆర్డర్ వచ్చాయని నేను ఇవి స్టిచ్చింగ్ చేయకముందు ఒక వీడియో చేశానండి. అవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మీకు లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగున్నాయి డిజైన్స్, ఎవరికైనా యూజ్ అవుతాయి అనేసి చేస్తున్నానండి. చూడండి, ఇవి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి. ఆల్రెడీ ఒక 2-3 బ్లౌజెస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి మగ్గం వర్క్ బ్లౌజెస్. ఇది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇది హ్యాండ్స్ డిజైన్ చూడండి. బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. లోపల కూడా ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే ఇలా నీట్గా ఇచ్చేసానండి. క్రాస్ కటింగ్కే నేను ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలో కూడా నేను వీడియోలో పెట్టానండి. చూడండి, సైడ్స్ ఇలా క్లోజ్ చేసేసాను. దీనికి డోరీస్ అయితే ఇలా ఇచ్చేసాను, చిన్నగా డిజైన్ ఇలా. ఇదొక బ్లౌజ్ అండి. దీని ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఇదొక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చిందండి. ఇవి ఎలా స్టిచ్ చేయాలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇది హ్యాండ్స్ డిజైన్ అండి. ప్రతి ఒక్క బ్లౌజ్కి నేనైతే ఫినిషింగ్ అయితే లోపల ఇలానే చేస్తానండి. ఇక్కడ ఏం స్టిచ్చెస్ కనబడకుండా మళ్ళీ ఇక్కడ లాస్ట్కి చివరికి ఇలా హ్యాండ్స్కి కూడా అండి. మనకు బ్లౌజ్ లోపల వైపు చూసినా మనకు నీట్గా కనబడేలా నేనైతే ఇలానే స్టిచ్ చేస్తాను. దీని లుక్ అయితే ఇలా వచ్చేసింది అన్నట్టు. ఈ బ్లౌజులు వీళ్ళు 3 శారీస్ సేమ్ తెచ్చుకున్నారండి. ఆ శారీ క్లాత్తో పైపింగ్ చేస్తే ఎలా ఉంటుందో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. నేను ఓన్లీ శారీస్ బ్లౌజ్ కలర్స్ కొంచెం దగ్గర ఉన్నాయి కానీ శారీ కలర్సే చేంజ్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ చిన్నగా కనబడుతుంది కదా మీకు. లోపల వైపు కూడా ఇలానే ఉంటుంది, బయట వైపు కూడా ఇలానే ఉంటుంది. ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను. ఈ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో కూడా మన ఛానల్లో ఉందండి. చూడండి, ఇక్కడ నెక్కు వేసినప్పుడు ఇక్కడ వీపు పట్టికి కూడా వేస్తానండి. ఇవి డాట్స్ హెచ్చు తగ్గులు కాకుండా ఎలా కుట్టుకోవాలో కూడా పెట్టానండి మన ఛానల్లో. ఈ బ్లౌజ్ వచ్చేసి దీనికి ప్రిన్స్ కట్ ఇచ్చేసాను. ఫ్రంట్ కూడా టోటల్గా పైపింగ్ వేసేసానండి. హ్యాండ్స్కి కూడా ఇలా పైపింగ్ వేసేసాను. వీటి డోరీస్ అయితే ఇలా 2 స్టెప్స్ ఇలా పెట్టేశాను. ఇక శారీ క్లాత్ వచ్చేసి ఇలా ఉందండి. శారీ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. వీటి డిజైన్ అయితే ఇలా పెట్టేశాను. దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. మనం చూస్తే చిన్న పైపింగ్ అనుకుంటాం కానీ బ్లౌజ్ ఫినిషింగ్ చాలా చేంజ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనకు వీలైనంత వరకు పైపింగ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం టైం వేస్ట్ అవుతుంది కానీ లుక్ మాత్రం బాగా అఫీషియల్గా కనబడుతుంది. కస్టమర్స్కి కూడా బాగుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఈ శారీ వచ్చేసి ఇది పట్టు శారీ అండి. దీని కలర్ ఇలా వచ్చేసింది అనమాట, పట్టు శారీ. ఇది శారీలో క్లాతే అండి బ్లౌజు. ఇవి ఓన్లీ వాళ్ళకి 4 డేసే టైం ఉందండి. ఈ పెళ్ళి వాళ్ళకి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి టైం లేక జస్ట్ కంప్యూటర్ వర్క్ అయినా పర్లేదు అనేసి ఈ చీర కొంచెం లుక్ కలర్ కాంబినేషన్ చేంజ్ ఉంది కదండి. దీనికి ఈ శారీ కలర్తో పేరప్ చేయడానికి ఇలా కంప్యూటర్ వర్క్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము మేము. చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటుందండి. ఆమె వెంబడే వన్ డేలోనే ఇలా వర్క్ అయితే వేసి ఇచ్చింది. నేనైతే ఇలా స్టిచ్ చేశాను. చూడండి, బార్డర్ పైన చిన్న చిన్న బూటీస్ వచ్చినా కానీ లుక్ అయితే బాగుంది కదండి. ఈ శారీలో చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి కదా, అందుకనే దీన్ని కూడా లీవ్స్ లాగా ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది అనేసి మేమైతే ఇలా చేసాము. ఫైనల్గా దీని లుక్ అయితే చాలా బాగుందండి. చూడండి, ఇది ఫ్రంట్ నెక్. దీనికి కూడా నేను ప్రిన్స్ కట్ ఇచ్చేసానండి. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇలా ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వర్క్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా బాగుందండి. దీనికి సన్నగా ఇలా డోరీస్ ఇచ్చేసి మనం డోరీస్ కూడా కొంచెం సన్నగా వచ్చేటట్టు ఇలా చూడాలండి. నేను మామూలు నీడిల్తోనే నేను ఇలా తీస్తానండి. ఇవి ఎలా స్టిచ్ చేశానో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్రతిదీ మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తున్నానండి. కొత్తగా చూసేవారి కోసం నేను ఇలా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అప్లోడ్ చేశాను అని ఏమనుకోకండి. చూడండి,
ఈ శారీ లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇవన్నీ డిజైన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి తప్పకుండా. ఇవి ఇద్దరు సిస్టర్స్ కండి, వీళ్ళ ఫ్యామిలీలోనే ఇద్దరు సిస్టర్స్కి సేమ్, కానీ కొంచెం డిజైన్స్ మాత్రం చేంజ్ తీసుకున్నారండి. చూడండి, ఇది లెహంగా ఇలా పైనకి ఇలా పెట్టేసి కిందకి మొత్తం ఇలా గేరా వచ్చేసిందండి, చాలా వరకు వచ్చేసింది గేరా. దీన్ని ఇలా స్టిచ్ చేసాము. డోరీకి ఇలా మళ్ళీ బ్లౌజ్ కలర్తోనే నేను దీన్ని ఇలా పేరప్ చేశాను అనమాట. ఈ లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో పెడతానండి, చూడండి. టైం తక్కువ ఉన్నా కానీ కొత్తగా చూసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందనేసి వీడియోస్ తీయడానికి అయితే చాలా రిస్క్ తీసుకొని చేశామండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా పఫ్ అండ్ ఈ పఫ్ అండ్ ఇక్కడ ముందుకి మళ్ళీ ఇలా చిన్న చిన్న కుచ్చులు ఇచ్చేసి దీన్ని అయితే హ్యాండ్కి ఇలా డిజైన్ చేశాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ లాగా ఇచ్చానండి, ఇలా రౌండ్ నెక్ కాకుండా స్వీట్ హార్ట్ నెక్ లాగా ఇచ్చేసాను. బ్యాక్ వచ్చేసి డైమండ్ నెక్ లాగా ఇచ్చేసాను ఇలా. ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఫుల్ మొత్తం పూర్తి వివరాలతోనైతే కొత్త వారికి యూజ్ అయ్యేటట్టుగా చేశానండి. ఇవన్నీ అప్లోడ్ చేస్తాను, కొంచెం టైం పడుతుంది. చూడండి, దీనికి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఈ బ్లౌజ్ అయితే చాలా రిస్క్ అయిందండి, ఎందుకంటే ఇది క్లాత్ మరి ఇట్లా లావుగా ఉంది కదా, ఇక్కడ ఈ చిన్న చిన్న కుచ్చులు పెట్టేసరికి ఇంకా లావుగా అయిపోయిందండి, కొంచెం టైం ఎక్కువ తీసేసుకుంది. అలా అయినా కానీ నేనైతే ఇలా డిజైన్ చేశాను. వీళ్ళు దీనికి ఇలా ఈ బ్లౌజ్ని పేరప్ చేశారు కదండి, ఇలా చున్నీని కూడా పేరప్ చేసుకున్నారు. చూడండి, సేమ్ కలర్ మ్యాచింగ్ ఇలా. ఇది బ్లౌజ్, ఇది లెహంగా, ఇది చున్నీ అనమాట. ఎవరైనా పిల్లలకి స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుందనేసి ఇంత వివరంగా చెప్తున్నానండి, ఓకేనా. దీని లుక్ అయితే ఇలా ఉంది. ఫైనల్గా లాస్ట్ లెహంగా డిజైన్ అనమాట. చూడండి, ఇది లెహంగా డిజైన్. దీనికి క్రాప్ టాప్ ఇలా చేశాను, ముందుకి ప్రిన్స్ కట్ ఇచ్చేసానండి. దీనికి కూడా బోట్ నెక్, హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ లేకుండా ఇలా చేశాను. ఇది బ్యాక్ నెక్, ఇది ఇలా. దీంట్లో లోపల సాటిన్ వేసాం కదా అని ఊరుకోవద్దండి. ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్స్ కుట్టినప్పుడు మళ్ళీ తప్పకుండా ఇలా కాటన్ లైనింగ్ అయితే వేసుకోవాలి, లేకపోతే పిల్లలకి చికాకుగా ఉంటుంది, ప్లస్ మళ్ళీ అంత కుచ్చుకున్నట్లు ఉంటుంది. ఏ ఫినిషింగ్ చేసినా సరే అండి, చూడండి ఇలా మాత్రము సైడ్స్కి ఓవర్లాక్ అయితే వేసుకోవాలండి. నేనైతే అలానే చేస్తాను, ఎందుకంటే పిల్లలు కుచ్చుకుంటే వేసుకోరు కదండి, ఇబ్బంది పడుతుంటారు. లెహంగా సైజ్ పెద్దగా ఉందండి, మీకు వీడియోలో కనిపించదు ఇంత పెద్దగా. ఇలా ఇంత గేరా వచ్చేసింది. ఇవి వీడియోలో అయితే పెట్టేస్తానండి నేను. ఈ లెహంగా చూడండి, దీనికి వీళ్ళు ఇట్లా వైట్ చున్నీ పేరప్ చేసుకున్నారని. ఈ చున్నీ ఎంత బాగుంది చూడండి, దీనికి చిన్న చిన్న కర్వ్ డిజైన్ ఇలా వచ్చేసింది. మళ్ళీ నెట్ ఫ్యాబ్రికే, అది నెట్ ఉందనేసి వీళ్ళు ఇది కూడా నెట్ ఫ్యాబ్రికే తీసేసుకున్నారు, కానీ చున్నీ కూడా చాలా బాగుందండి. చూడండి, మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు ఏ కలర్స్ ఏ డిజైన్స్ అలా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.